మొత్తం సరిగా చెక్ చేయండి, ఏ ఒక్కటి మిస్ అవ్వకూడదు. మ్యామ్, ఈ శర్మ ఎవరితోనైనా గొడవలు పడుతూ ఉండేవాడా? లేదు సార్, శర్మ సార్ చాలా మంచి మనిషి. బట్ ఆయనకు ఒక ముఖ్యమైన వ్యక్తి నన్హే. కానీ సార్ తనని కొన్ని రోజుల ముందే ఇన్స్టిట్యూట్ నుంచి తీసేశారు. క్రైమ్ సీన్ జరిగిన దగ్గర 2 విట్నెసెస్ యంగ్ సస్పెక్ట్ గురించి డిస్క్రిప్షన్ ఇచ్చారు. వాడే శర్మని చంపుండొచ్చు. ఈ నన్హే మీకు ఎక్కడ కనిపించినా మాకు ఫోన్ చేయండి. ఓకే సార్. సార్ సార్ ఇవేవో హాఫ్ ఫీల్డ్ ఆన్సర్ షీట్స్ లా ఉన్నాయి. హాఫ్ ఫీల్డ్ ఆన్సర్ షీట్సా? ఇవి ఇన్కంప్లీట్ ఆన్సర్ షీట్స్. శర్మ దగ్గరికి ఎలా వచ్చాయి? ఇవి స్పాట్ వాల్యుయేషన్ సెంటర్స్ లో కదా ఉండేది? అవును, కానీ ఈ ఆర్టీఏ యాక్ట్ కింద మనం ఆన్సర్ షీట్స్ చెక్ చేయొచ్చు, అది కూడా కరెక్షన్ సెంటర్లోనే. ఐసీ. విక్రమ్, నువ్వు ఒక పని చేయి. ఈ స్టూడెంట్స్ అందరిలో ఆర్టీఐ యూజ్ చేసి ఆన్సర్ షీట్ ని చెక్ చేసుకోవాలి అనుకుని అప్లై చేసిన వాళ్ళందరిది ఒక లిస్ట్ తయారు చేయి. డన్ బాస్. ఆ నేమ్స్ తో ఈ రిజల్ట్ లో వచ్చిన నేమ్స్ ని మ్యాచ్ చేసి చూడండి. టాప్ 100 ర్యాంక్ హోల్డర్స్ లో ఎవరైనా ఆర్టీఐ యాక్ట్ ని యూజ్ చేసి ఉంటే ఇన్ఫార్మ్ మీ. అండ్ శర్మ మర్డర్ కేసులో సస్పెక్ట్ అయిన నన్హేని మనం వెంటనే వెతికి పట్టుకోవాలి. అండర్స్టూడ్? ఓకే బాస్. అది నువ్వు విద్య ఇద్దరు కలిసి చేసిన పని. అది అందరి వల్ల అయ్యేది కాదు. అది విద్య కరెక్ట్ డెసిషనే తీసుకుంది. డోంట్ ఫీల్ గిల్టీ అబౌట్ లీవింగ్ హర్. ఎంత ఎదిగిపోయిందో విద్య. సిచ్యువేషన్స్ అందరినీ బోల్డ్ అలాగే బ్రేవ్ చేస్తాయి. అది లుక్ ఎట్ మీ. నువ్వు ఎలాగైనా సరే వెళ్ళి విద్యాని వెనక్కి తీసుకురావాలి. ఓకే? ఎప్పుడైతే హాస్పిటల్ నుంచి లీవ్ తీసుకున్నాడో అప్పట్నుంచి తను రూమ్లోనే ఉన్నాడు. అప్పుడప్పుడు డిన్నర్ కోసమని కిందకొస్తుంటాడు. నేనేమో ఈ మోకాళ్ళ నొప్పుల వల్ల పైకెళ్ళలేకపోతున్నా. కానీ ఓ విషయం, ఏదో టెన్షన్లో మాత్రం ఉన్నాడు. అన్నా, నువ్వు కెనడాలో ఏం చేస్తావో నాకు తెలీదు. నాకు మా మమ్మీకి పిఆర్ సెట్ చేయి చాలంతే. నేను ఇక్కడి నుంచి వచ్చేయాలి. జస్ట్ చిల్. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో చెప్తాను. సారీ, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. కేవలం నీ నెగ్లిజెన్స్ వల్ల మై ఫియాన్సే లాస్ట్ హిస్ మదర్. మీరు ముందు కూడా మీ పేషెంట్స్ని ఇలాగే చేశారు. దానికి ప్రూఫ్ ఏంటి? ఆదిత్య వాళ్ళ అమ్మగారి మొత్తం రిపోర్ట్స్ మీ నెగ్లిజెన్సే అని క్లియర్గా తెలుస్తుంది. దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ దట్ కెన్ సేవ్ యువర్ యాస్ నౌ, డాక్టర్ చేతన్. ప్లీజ్ కమ్ టు ద పాయింట్. ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూవా? విత్ మీ. దాంట్లో మీ ఫ్రాడ్ గురించి మొత్తం స్టోరీ నాకు చెప్పాలి. నో వే, ఐఎమ్ సారీ. ఫైన్, నేను పోలీసుల దగ్గరికి వెళ్తాను. విట్నెసెస్, రిపోర్ట్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. యూ నీడ్ మనీ? నాకు కావాల్సింది జస్ట్ దాట్ ఇంటర్వ్యూ. సార్, ఇప్పుడు ఏం జరిగిందని మీరు ఈ సిచ్యువేషన్ లో కూడా ఆఫీస్కి వచ్చారు? నాకు మాట చెప్పొచ్చు కదా. కొంచెం మన ఇన్స్టిట్యూట్ లెటర్ హెడ్ తీసుకురా. ఓకే సార్. అది మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ కూడా. ష్యూర్ సార్.
మన లెటర్ హెడ్ మీద ఉన్న ఐటీ అలాగే అడ్మిట్ కార్డ్ మీద ఉన్న ఐటీ రెండు ఓవర్లాప్ చేస్తున్నాయి, ఒకేలాగున్నాయి చూడు. యూర్ రైట్. నాకు తెలిసి ఈ రెండు ఒకే దగ్గర ప్రింట్ అయ్యి ఉండొచ్చు. క్వైట్ పాసిబుల్. మనది స్క్రీన్ ప్రింట్ కదా, ఎస్ సార్. సో వెండర్ ఎవరు? స్కైలైట్ ప్రింటర్స్. ఈ లెటర్స్ కూడా వాళ్ళే ప్రింట్ చేశారు. అడ్రస్ తీసుకొని నాకు టెక్స్ట్ షూర్ చేసి. సార్. థ్యాంక్ యూ ఐషా. యూ వెల్కమ్ సార్. సోను బాబాయ్, 800 అడ్మిట్ కార్డ్స్ రాజంతో పంపిస్తున్నాను. మిగతా 500 ఎల్లుండి పంపిస్తాను. సోను బాబాయ్, ఇంకొక రిక్వెస్ట్. 4 ఏళ్ల క్రితం దాసు అన్నతో కల్పించినప్పుడు చిన్నపిల్లల్ని దందాలోకి చేర్పించుకోము అని చెప్పారు. కానీ బాబాయ్, నాకు ఇప్పుడు 21 ఏళ్ళు వచ్చాయి. దాసు అన్నతో చెప్పి గ్యాంగులో చేర్పించుకోమని చెప్పొచ్చు కదా. ఈ ప్రింటింగ్ ప్రెస్లో పనిచేయడం నాకు ఇష్టం లేదు. ఇట్లా మీ అబ్బాయి లాలా. సార్, దీనికి చాలా పెద్ద ఖర్చు అవుతుంది. ప్లీజ్ కమ్ ఇన్. వి క్రాక్డ్ సంథింగ్. చెప్పు. 140 మంది ఆర్టీఐ ఫైల్ చేశారు. అందులో 60 మంది ఆన్సర్ షీట్స్ నెక్స్ట్ 10 daysలో రీచెక్ అవబోతున్నాయి. యువర్ హంచ్ వాజ్ ప్రిసైజ్ యాజ్ యూజువల్. అందులో ఒక స్టూడెంట్ది 12th ర్యాంక్, పేరు శివప్రసాద్. శివప్రసాద్. గుడ్ వర్క్ విక్రమ్. థ్యాంక్ యూ. చలో, ఆ ర్యాంక్ హోల్డర్ని ఇంటర్వ్యూ చేయండి. హరిశంకర్ గారిని కలవాలి. ఎవరు మీరు? రోమిల్ కన్నా ప్రెస్ నుంచి వచ్చామని చెప్పండి. ఆల్రెడీ మేము మాట్లాడి ఇక్కడికి వచ్చాం. అవునా? అయితే ఒక్క నిమిషం ఉండండి. సార్, పెద్ద పెద్ద ఆర్డర్లు టైంకి డెలివరీ చేశాము మేము. మాది పెద్ద ప్రెస్. నేను ప్రెస్ చూడొచ్చా? చూస్తారా? అయితే తప్పకుండా. అరే చిన్న, విను. ఆర్డర్ చాలా పెద్దది. సార్కి ప్రెస్ చూపించి తీసుకునిరా. పదండి. సరోబాయ్ 1 2 3 చెక్. సౌండ్ ఓకే? సౌండ్ ఓకే. 1 minute. నా ఫేస్ బ్లర్ చేస్తారుగా? ఎన్నిసార్లు చెప్పాలి ఫేస్ బ్లర్ చేస్తామని? ఓకే, డన్. యాక్షన్. నీ పేరేంటి? లలా హీర్. ఈ దెబ్బ ఎలా తగిలింది మీకు? షెడ్లో కింద పడ్డాను. సోను బాబాయ్ ఎలా ఉన్నారు? సోను బాబాయ్ బాబాయే కదా నీకు. ఎలా ఉన్నారు? ఏంటి, ఏమైంది? ఏదైనా మర్చిపోయావా? చాలా కష్టపడ్డాడు మా అబ్బాయి ఈ ఎగ్జామ్కి. అవును, కరెక్టే. సార్, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అఫ్ కోర్స్, ఇంటర్వ్యూ చేసేదే అందుకు కదా. కరెక్టే. సార్, మీ అబ్బాయికి చాలా మంచి ర్యాంక్ వచ్చింది. దానికి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీరు అయినా కూడా ఆర్టీఐకి ఎందుకు అప్లై చేశారు? ఈ
ఆటియా విషయం మీకెవరు చెప్పారు? మేడం గారు. మేడం చూపించండి. ఆ, ఏం చూపించాలి? ఎస్టీఎఫ్. మా క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చేస్తూ ఉండండి. సో హరిశంకర్ గారు, మీ కథను మొదలు పెట్టండి.